మనం ఈరోజు కబాబ్ చేసుకున్నాము. ధనియాల పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, పసుపు కొంచెం, కారం పొడి కొంచెం, పెరుగు కొంచెం, నిమ్మకాయ క్యూబ్స్ వేసుకున్నాం, గుడ్డు ఒకటి వేసుకున్నాం, సాల్ట్ తగినంత వేసుకున్నాం, 2 ప్యాకెట్ల కబాబ్ పొడి వేసుకున్నాం. ఉప్పు కొంచెం తగ్గితే వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలా. కొత్తిమీర కొంచెం వేసుకోవాలా. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. రోజంతా పెట్టుకుంటే బాగుంటుంది. నాకు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడే చేసేస్తాను. మెల్లగా వేసుకోవాలా. నూనె కాలుతుంటుంది కదా, అందుకు చిట్టుపట్ట కూడా అంటుంది ఒకసారి. ఇప్పుడు కొంచెం వేసుకొని సాయంత్రం కొంచెం వేసుకుంటాను. ఇట్లా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగుంటుంది, బెరిగ్గా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఇట్లా అప్పటికప్పుడు వేసినాం అనుకో చాలా లేట్ అవుతుంది కబాబ్ ఉడికే లోపల. ఇట్లా బాగా వేయించుకోవాలా. కబాబ్ రెడీ అయింది. ఒకసారి ఇట్లా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామూలుగా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.